వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విజయవాడ గుణదల పడవలరేవు సెంటర్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గుణదల మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యేటువంటి నీటిని అడ్డుకుంటున్నారంటూ కూడా వైసీపీ నిరసనకు దిగింది. నీటిని పక్క నియోజకవర్గాలకు తరలింపులకు నిరసనగా వైసీపీ ధర్నా చేపట్టింది. వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చారు. నీటి తరలింపు కోసం పైప్ లైన్ పనులను తక్షణమే నిలిపివేత చేయాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పైప్ లైన్ కోసం తవ్వినటువంటి గోతిలో దిగి మరి వైసీపీ నేత దేవినేని అవినాష్ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవినేని అవినాష్ నిరసనకు దిగినటువంటి నేపథ్యం పక్క నియోజకవర్గాలకు నీటి తరలింపుకు సంబంధించినటువంటి పనులు చేపట్టడం పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నీటిని పక్క నియోజకవర్గాలకు తరలింపుకు సంబంధించి కూడా గుణదల మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యేటువంటి నీటిని అడ్డుకుంటున్నారంటూ కూడా వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పూర్తి స్థాయిలో గుణదల అదేవిధంగా మాచవరం కొండ ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేటువంటి దాన్ని కూడా అడ్డుకుంటున్నారు, పక్క నియోజకవర్గాలకు తరలిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు నిరసనకు దిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవినేని అవినాష్ కూడా ఆ గుంతలు దిగి మరీ నిరసన తెలుపుతున్నారు. పూర్తి అప్డేట్స్ అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సిరాజ్, విజయవాడ పడవలరేవు సెంటర్ లో తీవ్ర ఉద్రిక్తత దారి తీసింది. నేరుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు ఏకంగా గుంతలో దిగి నిరసన వ్యక్తం నీరు ఉన్న గుంతలో దిగి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అధికారుల తీరు పైన కూడా మండిపడుతున్నారు. ఏదైతే గుణదల మాచవరం కొండ ప్రాంతాలకు వెళ్లాల్సిన నీటిని పక్క నియోజకవర్గానికి తరలిస్తున్నారు అంటూ ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు నేరుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏవైతే ఇతర నియోజకవర్గాల నీరు వెళ్లడాన్ని కూడా వాళ్ళు అడ్డుకుంటున్నారు. పక్కనే ఉన్న నియోజకవర్గానికి నీళ్లు లేవు అంటూ ఇప్పటికే వైసీపీ నేతలు కుయ్యముర్రని మొత్తుకున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేదు. ఉన్న నీటిని పక్క నియోజకవర్గానికి ఎలా తరలిస్తారనే అంశంపై దేవినేని అవినాష్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుంతలో దిగారు. దాదాపు నడుముల్లోతు పైగా వాటర్ ఉన్నాయి. మీరు అన్నట్లుగా కొంతవరకు అక్కడ దేవినేని అవినాష్ గుంతలో దిగి మరి పోలీసు అధికారులతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి, నిరసన తెలియజేస్తున్నటువంటి విజువల్స్ ను ఒక్కసారి చూద్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చెప్పాలి సార్, మా గురించి జాగ్రత్త మీరు తీసుకుంటున్నారు. మాకు సంతోషం. జనాల గురించి కూడా ఇచ్చేయండి. సిమెంట్ వస్తాయి తీసుకొస్తాం సార్. ఇది అవినాష్ అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ పోలీసులు చర్చలు జరుపుతున్న ఆ పైప్ లైన్ ను కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎస్ కిరణ్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రెండు పూర్తి స్థాయిలో దీనిపైన సంబంధిత శాఖ అధికారులు ఏమైనా స్పందించారా? వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? నీటి తరలింపు కోసం పైప్ లైన్ పనులు కూడా తక్షణమే నిలుపుదల చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. వైఎస్ఆర్సీపీ నిరసన ధర్నాలు నిర్వహిస్తుంది. ఆ నిరసన ధర్నాలతోనే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడ పైప్ లైన్ కోసం అదే ఆ గోతిని తవ్వడం, ఆ గోతిలోనే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. మరోపక్క అధికారులు కూడా దేవినేని అవినాష్ తో చర్చలు జరుపుతున్నారు. ఎక్కడా నీటి తరలించడం లేదు, కేవలం ఇది అపోహ మాత్రమే. వైఎస్ఆర్సీపీ నేతలు అనవసరంగా ఆందోళన పడుతున్నారంటూ అధికారులు సర్ది చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గుణదల మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే నీటిని అడ్డుకుంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వైఎస్ఆర్సీపీ నిరసన వ్యక్తం చేయడంతోనే విజయవాడ గుణదల ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకవైపు పోలీస్ అధికారులు, మరోవైపు ఇరిగేషన్ అధికారులు కూడా దేవినేని అవినాష్ చర్చలు జరిపారు. అయితే ఇక్కడ ప్రధానంగా అధికారులు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలి. ఏదైతే గుణదల మాచవరం కొండ ప్రాంతాలకు వెళ్లే నీటిని ఆపము అంటూ ఒక లిఖిత పూర్వకంగా లేఖ ఇవ్వాలి. ఆ లేఖ ఇస్తేనే తాము నిరసన కార్యక్రమాన్ని విరమిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నేతలు నేరుగా అధికారులతో పాటు పోలీసులకు కూడా చెప్పిన విధానం ఉంది. అయితే ఇక్కడ వేరే నియోజకవర్గానికి తరలించడము, ఉన్న ప్రాంతానికి నీళ్లు లేవు, వేరే ప్రాంతానికి
తరలించడానికి పైప్ లైన్ ఎలా తీస్తారు? అదే పైప్ లైన్ తీసిన గుంతలోనే వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటిస్తూ ఒకవైపు అధికారులు శాంతియుత చర్చలు నడుస్తారు, మరోపక్క పోలీసులు కూడా దేవినేని అవినాష్ నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశారు. ఈ నచ్చజెప్పడంలో మాత్రమే ఆ చుట్టుపక్కల వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు పిలుపునియడం, అది తీవ్ర ఉద్రిక్తత దాల్చిన నేపథ్యం చూసాం. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలో ఉన్న నీటిని మరో ప్రాంతానికి తరలించడం, ఒక నియోజకవర్గంలో నీరు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒక సపరేట్ గా పైప్ లైన్ తీసి మరో ప్రాంతానికి, మరో నియోజకవర్గానికి, పక్క నియోజకవర్గానికి ఎలా తరలిస్తారని చెప్పని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తుంది. ఇందుకు నేరుగా వైసీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. అయితే వారందరినీ పోలీసులు చెదరగొట్టిన నేపథ్యం మరొక తీవ్ర ఉద్రిక్తతకు దారి చేస్తుంది. అధికారులు స్పష్టంగా చెప్తున్నారు, వేరే ప్రాంతానికి తరలించలేదు, కేవలం ఇది అపోహ మాత్రమే. అంటే అధికారులు మరోపక్క దేవినేని అవినాష్ కు అధికారులు, మరోపక్క పోలీసులు నచ్చ చెప్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన ఏవైతే వేరే గుణదల మాచవరం కొండ ప్రాంతాలకు నీటిని నిలుపుదల చేయమంటూ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సిరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. విజయవాడ గుణదల పడవల రేవు సెంటర్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. గుణదల మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యేటువంటి నీటిని అడ్డుకుంటున్నారంటూ కూడా వైసీపీ నిరసనకు దిగింది. నీటిని పక్క నియోజకవర్గాలకు తరలింపుకు నిరసనగా వైసీపీ ధర్నా చేపట్టింది. వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో కూడా ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నీటి తరలింపు కోసం పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పనులను తక్షణమే నిలిపివేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పైప్ లైన్ కోసం తవ్వినటువంటి గోతిలో దిగి మరి దేవినేని అవినాష్ నిరసన వ్యక్తం చేశారు. భారీగా పోలీసులు కూడా అక్కడ మోహరించి రచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ గోతిలోకి దిగి నిరసన తెలియజేస్తున్నటువంటి దేవినేని అవినాష్ కి సంబంధించినటువంటి వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.